నువ్వు ఉపవాసాన్ని ఉంటావో అప్పుడు నీకు మొట్టమొదటిగా ఏం తెలిసి వస్తుందంటే రెండు విషయాలు తెలిసి వస్తాయి. ఆకలి బాధ తెలిసి వస్తుంది, దప్పిక బాధ తెలిసి వస్తుంది. ఒకవేళ అల్లా సుబ్హానహు తాలా ఈ రిసోర్సెస్ ఏదైతే మనం యూజ్ చేసుకుంటున్నామో ఈ రిసోర్సెస్ ని ఇచ్చుండకపోతే ఏమైపోయేవాళ్ళని. చాలా మంది ఏంటంటే ఎందుకు అని అల్లా సుబ్హానహు తాలా మనకి ఉపవాసం ఉంచే మనల్ని పరీక్షించాలనుకుంటున్నాడంటే, ఎందుకంటే ఈ ఉపవాసం అనేది దేని గురించి అంటే అల్లా సుబ్హానహు తాలా ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే, మీరు ప్రతి ఒక్క పుణ్యకార్యం మీ మంచి కొరకే చేస్తారు, కానీ ఒక్క ఉపవాసాలు మటుకు నా కొరకు చేస్తారు. ప్రతి ఒక్క ముస్లిం ఎంతగానో ఎదురు చూస్తున్నా, ఎన్నో కలలతో ఎదురు చూస్తున్న ఈ మాహే రంజాన్ అయితే రానే వచ్చేసింది. ఈ మాహే రంజాన్ ఏదైతే ఉందో ఇది ఎంతో పవిత్రమైన నెల. ఈ నెలలో ఎన్నో పుణ్యాలు, ఎన్నో శుభాలు ఉన్నాయి ఈ రమదాన్లో. అదే విధంగా ఒక్క పుణ్యకార్యం చేస్తే 70 పుణ్యకార్యాలతో సమానమైన ఈ పవిత్రమైన రమదాన్ నెల రానే వచ్చేసింది. అసలు ఈ పవిత్రమైన రమదాన్ నెలలో ఉపవాసాలు ఎందుకు ఉండాలి, ఉపవాసాలు ఎందుకు ఉండాలి, అదే విధంగా ఉపవాసాలు ఉండటం వల్ల మనిషికి ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఉపవాసం ఎందుకు ఉండాలని అల్లా సుబ్హానహు తాలా ఆజ్ఞాపించాడు. అంటే చాలా మంది నాన్ ముస్లిమ్స్ గాని ముస్లిమ్స్ గాని అంటే ఎవరికైతే విశ్వాసం లేదో వాళ్ళకి ఈ విధమైన డౌట్ ఉంటుంది. ఎందుకని అల్లా సుబ్హానహు తాలా మానవుణ్ణి ఆకలితో దప్పికతో ఈ విధంగా ఎందుకని బాధ పెట్టాలనుకుంటున్నాడు? అల్లా సుబ్హానహు తాలా తలుచుకుంటే ఏ విధంగా ఈ ఉపవాసాలు ఏమీ లేకుండానే ఆయన జన్నతినివ్వచ్చు కదా, కానీ ఎందుకు మానవుణ్ణి ఇట్లా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు? దీని వెనుక ఉన్న కారణం ఏంది అని చాలా మందికి నాన్ ముస్లిమ్స్ కానీ ముస్లిమ్స్ కానీ చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది అనమాట. అంటే ఈ ఉపవాసాలు ఉండటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఇట్లా అని. కానీ ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా అసలు ఉపవాసాలు ఎందుకు ఉండాలి, ఉపవాసం ఉండటం వల్ల మనిషికి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎందుకని అల్లా సుబ్హానహు తాలా ఈ ఉపవాసాలని ప్రతి ఒక్కరికి విధిగా చేశారనేది క్లియర్ గా అయితే ఈ వీడియోలో చెప్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ ఉపవాసాలు ఎందుకు ఉండాలని మీరు ఎవరైనా ఒక ముస్లిం సోదరుని అడిగితే, అంటే ఎవరైతే తెలియదో అటువంటి వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, చాలా మంది ఏమో మా ఇంట్లో వాళ్ళు ఉండమన్నారు నేనున్నా, లేకపోతే పక్కన వాళ్ళు ఉన్నారు దానివల్ల నేనున్నా అని చెప్తారు. కానీ ఎందుకు ఈ ఉపవాసాలు ప్రతి ఒక్క ముస్లిం విధిగా ఉంటాడంటే, ఇది అల్లా సుబ్హానహు తాలా యొక్క ఆజ్ఞ. అల్లా సుబ్హానహు తాలా సూరా బకరా ఆయత్ 183 ఆయత్లో ఈ విధంగా తెలియజేశారు. ఏమనంటే, ఓ విశ్వాసులారా, మీ నెల మొత్తం కూడా మీరు విధిగా ఉపవాసాలు పాటించండి. ఏ విధంగా అయితే మీ పూర్వీకులు అంటే మీ పెద్దవాళ్ళు ఏ విధంగా అయితే విధిగా ఉపవాసాలు ఉన్నారో అదే విధంగా మీరు కూడా ఉపవాసాలు ఉండండి అని అల్లా సుబ్హానహు తాలా సూరా బకరాలో 183 ఆయత్లో ఈ విధంగా తెలియజేశాడు. అదే విధంగా అదే సూరాలో 185 ఆయత్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమనంటే, ఈ రమదాన్ నెలలో ఈ పవిత్రమైన ఖురాన్ని మేము అవతరింపజేశాము. ఈ పవిత్రమైన ఖురాన్ లో ఇదే విధంగా ఈ రమదాన్ మొత్తం కూడా మీరు విధిగా ఉపవాసాలు ఉండటం వల్ల మీకు ఈ రమదాన్ మాసంలో ఎన్నో శ్రేయాలు శుభాలు ఉన్నాయి అని అల్లా సుబ్హానహు తాలా క్లియర్ గా తెలియజేస్తున్నాడు అనమాట. ఇది మొట్టమొదటి కారణం ఏంటంటే, ఎందుకు ప్రతి ఒక్క ముస్లిం ఉపవాసాలు ఉంటారంటే మొట్టమొదటి రీజన్ ఎందుకంటే ఇది అల్లా సుబ్హానహు తాలా యొక్క ఆజ్ఞ. అందుకని ప్రతి ఒక్క ముస్లిం కూడా తూచా తప్పకుండా పాటిస్తాడు. ఏ వ్యక్తి అయితే విశ్వాసం ఉందో అటువంటి వ్యక్తి. ఇదే విషయాన్ని హదీసుల నుంచి తీసుకున్నట్లయితే మనకి అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు సహీ ముస్లిం 1079 ఈ విధంగా తెలియజేశారు. ఏమనంటే, ఎప్పుడైతే ఈ రమదాన్ మాసం అయితే వస్తుందో అప్పుడు జన్నత్ యొక్క డోర్లు ఓపెన్ చేయబడతాయి, జహన్నం యొక్క డోర్లు క్లోజ్ చేయబడతాయి. చూడండి, అంటే ఈ యొక్క పవిత్రమైన రంజాన్ లో ఏమవుతుంది, నరకం యొక్క ద్వారాలు మూసివేయబడతాయి, స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడతాయి. కాబట్టి ఈ పవిత్రమైన రంజాను అంత పవిత్రము. అదే విధంగా ఈ పవిత్రమైన రంజాన్ లో శైతాన్ అల్లా సుబ్హానహు తాలా శైతాన్ని కట్టి సముద్రంలో వేయబడతాడు. ఈ పవిత్రమైన రంజాన్ లో అంత పుణ్యం ఉంది కాబట్టి అల్లా సుబ్హానహు తాలా ఈ రమదాన్ లో ప్రతి ఒక్క ముస్లింని ఎక్కువ పుణ్యాలు చేయటానికి ఉపయోగపడద్దని ఈ విధంగా
నమాజులోని ఎక్కువ నమాజులు చేయటానికి, అదేవిధంగా ఉపవాసాలు ఉండటాన్ని విధిగా ఆజ్ఞాపించాడు. అదేవిధంగా మనం సహీ బుఖారీ 1893లో చూసుకుంటే అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏమనంటే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా చెప్తూ ఉండేవారు. ఏమనంటే ఎప్పుడైతే ఒక మనిషి ఉపవాసం ఉంటాడో అతడు కామ వాంఛల నుంచి దూరంగా ఉంటాడు. అదే విధంగా ఆ వ్యక్తి చెడు మాటల నుంచి దూరంగా ఉంటాడు. ఆ వ్యక్తి తన యొక్క చూపులను సరిచేసుకుంటాడు, తన యొక్క చెడు చేష్టలను సరిచేసుకుంటాడు అనే ఉద్దేశంతో అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు తెలియజేశారు. చూడండి, ఈ ఉపవాసం ఉండటం వల్ల ఎవరికి ప్రయోజనం ఉందంటే మనకి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ ఉపవాసం ఉంటామో అప్పుడు మనం ఎంతో దగ్గరగా అల్లాహ్కి దగ్గర అయిపోతాం. అంటే ఇప్పుడు కూడా ఈ ఉపవాసం ఉంటే మనం అబద్ధాలు చెప్పడాన్ని తక్కువగా ట్రై చేస్తాం. అదేవిధంగా బూతి మాటలు మాట్లాడటానికి తక్కువగా ట్రై చేస్తాము, చెడు మాటలు మాట్లాడలేము. అదేవిధంగా మనం మన యొక్క కామ కోరికలను అన్నిటిలో కూడా అదుపులో పెట్టుకుని మన యొక్క సృష్టికర్త అయిన అల్లాహ్తో మాత్రమే మాట్లాడుతూ మనం ఈ యొక్క పవిత్రమైన రంజాన్ మొత్తం కూడా ఎలా గడుపుతామంటే, మనం ఈ పవిత్రమైన రంజాన్ మొత్తం కూడా మన యొక్క ఉపవాసాలతో, అంటే ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాడంటే తన యొక్క ధ్యానం మొత్తం కూడా చెడు చేష్టాల వైపు ఉండదు. ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. అంటే ప్రతి ఒక్క మోమిన్కి ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. కాబట్టి మనం ప్రతి ఒక్క మోమిన్ ఈ యొక్క రంజాన్ మాసం మొత్తం కూడా విధిగా ఉపవాసాలు ఉండటం వల్ల మనకే చాలా అద్భుతమైన లాభాలు ఉన్నాయి. అదేవిధంగా మనం ఎంతో దగ్గరగా అల్లాహ్ సుబ్హానహు తఆలాకి దగ్గర అవ్వచ్చు. ఇది ఎందుకు ఉపవాసం ఉండాలంటే దీని వల్ల అనమాట. ఎందుకంటే ఇది అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క ఆజ్ఞ. అదేవిధంగా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఆయన యొక్క జీవితం మొత్తం కూడా ఆయన ఎన్ని సంవత్సరాలు అయితే ఆయన ఇస్లాంలో ఉన్నారో అన్ని సంవత్సరాలు కూడా ఆయన ప్రతి ఒక్క రమదానికి తప్పనిసరిగా ఆయన ఎట్టి స్థితిలో కూడా ఆయన రోజాలు పాటించేవాడు. ఈ విధంగా మనం ఆయన యొక్క రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం, అదేవిధంగా అల్లాహ్ యొక్క ఆజ్ఞ, ఇది ఈ ఉపవాసం ఉండటం అనేది ఇస్లాం యొక్క 5 పిల్లర్లో ఒక పిల్లర్ కూడా. ఇస్లాం యొక్క 5 పిల్లర్లు ఏంది? మొదటిది తౌహీద్ కలిమా, రెండవది ఏమిటి? నమాజ్, మూడవది ఉపవాసం, నాలుగవది జకాత్, 5 హజ్. ఈ మూడోది ఏదైతే ఉందో ఉపవాసం, ఇది అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇస్లాం యొక్క 5 పిల్లర్లో ఒక పిల్లర్ గా చేశాడు. కాబట్టి ప్రతి ఒక్క ముస్లింకి ఇది తప్పనిసరి అవుతుంది ఈ ఉపవాసం ఉండటం. అసలు ఈ ఉపవాసం ఉండటం వల్ల మనిషికి వచ్చే ప్రయోజనం ఏంది అంటే, ఈ ఉపవాసాన్ని ఎందుకు ఉండమన్నాడు? మనిషికి వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఈ ఉపవాసంలో ఎందుకు ఉండాలంటే, ఎప్పుడైతే ఒక మనిషి ఫస్ట్ శాస్త్రీయంగా చూసుకుందాం, ఎప్పుడైతే ఒక మనిషి తన సంవత్సరం మొత్తం, తన జీవితకాలం మొత్తం 3 పూట్ల తింటూ తాగుతూ ఇట్లా ఉన్నాడో, మన శరీరంలో ఏమవుతుందంటే, ఎప్పుడైతే వ్యర్థమైన, అంటే ఎంతవరకు అయితే జీర్ణం అవుతుంది ఆహారం, ఆ జీర్ణమైన ఆహారం మొత్తం బయటకు వచ్చి అక్కడే మనకి శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. రిమైనింగ్ ఆహారం వ్యర్థమైనది కొంచెం మనకి మలమూత్ర విసర్జన రూపంలో బయటకు వస్తుంది. కానీ కొన్ని ఫ్యాక్ట్ అయితే, అంటే మనం ఏంటంటే అతిగా తినటం వల్ల, మనం ఎక్కువగా తినటం వల్ల ఏంటంటే కొన్ని ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ గా మారిపోయి మన శరీరంలో మొత్తం కూడా బాడీలో పేరుకుపోయి వాటి వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. దాని వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో క్యాన్సర్స్ వచ్చే కారణం ఎక్కువ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనిషి తను ఏమి కూడా నీళ్లు, ఆహారం ఏది కూడా తీసుకోకుండా 16 గంటలు 14 గంటలు ఇట్లా ఆకలితో ఉంటాడో, అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మన శరీరంలో ఆహారం లేదో అప్పుడు దాని లోపల ఉన్న, మన కడుపు లోపల ఉన్న కొన్ని బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే ఆ కొలెస్ట్రాల్ ని, ఆ చెడు ఫ్యాట్ ని మొత్తాన్ని కూడా తినటం ప్రారంభిస్తాయి. దాని వల్ల క్యాన్సర్ వచ్చేదానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది మొట్టమొదటిగా ప్రయోజనం ఎవరికంటే ఉపవాసం ఉండటం వల్ల అది మనిషికి అవుతుంది. రెండో ప్రయోజనం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటావో నువ్వు అల్లాహ్కి చాలా దగ్గర అయిపోతావు. మూడో ప్రయోజనం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఉపవాసాన్ని ఉంటావో అప్పుడు నీకు మొట్టమొదటిగా ఏం తెలిసి వస్తుందంటే 2 విషయాలు తెలిసి వస్తాయి. ఆకలి బాధ తెలిసి వస్తుంది, దప్పిక బాధ తెలిసి వస్తుంది. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ రిసోర్సెస్ ఏదైతే మనం యూజ్ చేసుకుంటున్నామో ఈ రిసోర్సెస్ ని ఇచ్చుండకపోతే ఏమైపోయేవాళ్ళని ఒకవేళ ఇమాజిన్ చేసుకోండి. ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక సంవత్సరం రోజులు ఒక 5 సంవత్సరాలు ఏమి వర్షాన్ని వండియకుండా, ఏమి పంట పొలాలు లేవు, ఏమి లేవు అనుకోండి, అప్పుడు ఏ విధంగా అయిపోతాం మనం? అంటే మన యొక్క జీవితం ఎట్లాంటి ఉంటుంది. అదే విధంగా 1 సంవత్సరం రోజు 2 సంవత్సరాల రోజులు నీళ్లు పడకుండా, వర్షాలు రాకుండా, నీటి కొరత వస్తే నీళ్ల కోసం తన్నుకొని చేస్తాము. ఈ విధంగా మనకి అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. ఆయనకి దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో మనిషి
మీరు ఉపవాసం ఉండటం వల్ల మీకు ఈ రిసోర్సెస్ యొక్క వాల్యూ తెలిసొస్తుంది అనే ఉద్దేశంతో కూడా మనకి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఈ ఉపవాసాన్ని విధిగా చేశాడు. ఒక ప్రయోజనం ఏంటంటే ఈ ఉపవాసం ఉండటం వల్ల ఎప్పుడైతే మానవుడు ఉపవాసం ఉంటాడో ఆకలి బాధ, దప్పిక బాధ ఇవన్నీ తెలుసుకుంటాడో మొట్టమొదటిగా అతనికి ఈ విధంగా తెలిసి వస్తుంది. ఎప్పుడైతే ఆకలి, దప్పిక ఇవన్నీ ఉంటుందో అప్పుడు తోటి పేదవాడి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. నువ్వు ఎప్పుడైతే ఆకలిగా ఉన్నావో నీ తోటి వాడిని చూస్తే నీకు బాధ కలగాలి, పేదవాడిని చూస్తే నీకు బాధ కలగాలి. అయ్యో నేను ఒక రోజు 16 గంటలు తినలేకుండా ఉండలేకపోతున్నాను, కానీ ఎంతో మందికి వాళ్ళ జీవిత కాలం మొత్తం కూడా ఇదే పరిస్థితిలో ఉంటున్నారే, తినటానికి తిండి లేదు, తాగటానికి ఏమీ లేవు. అటువంటి వారి పరిస్థితి ఏమిటి? అటువంటి వారికి దానం చేయాలన్న దాన గుణం రావాలి. అటువంటి వారికి దానం చేయాలనే దానగుణం వస్తుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఆకలి యొక్క బాధ, దప్పిక ఇవన్నీ తెలిస్తే దీని వల్ల నీకేమైతుందంటే నీలో ఉన్న గర్వం, ఇది నాది, నేనే మొత్తం అన్న గర్వం అనేది ఎప్పుడైతే నీకు ఆకలి బాధ, దప్పిక బాధ ఇవన్నీ తెలుస్తుందో అప్పుడు నీకు నాది అన్న గర్వం పోయి మనది అన్న భావం వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటావో నీకు ఈ విధమైన లక్షణాలు కనిపిస్తాయి. దానివల్ల నువ్వు తోటి వారికి హెల్ప్ చేస్తావు, నీకు ఆకలి బాధ తెలుస్తుంది. అప్పుడు నువ్వు అన్నాన్ని వేస్ట్ చేయవు. ఎప్పుడైతే నువ్వు అన్నాన్ని వేస్ట్ చేయాలనుకుంటున్నావో అప్పుడు నీకు ఈ విధంగా తెలిసి వస్తుంది. తోటి వారు ఎంతో మంది ఆకలితో ఉన్నారు, అటువంటి వాళ్ళకి అన్నం పెట్టాలని. ఎప్పుడైతే నువ్వు నీళ్లు వేస్ట్ చేయాలనుకుంటున్నావో అప్పుడు నీకు తెలిసి వస్తుంది నీళ్ళ యొక్క వాల్యూ. ఇవన్నీ కూడా ఇది అన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా మంది ఏంటంటే ఎందుకు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఉపవాసం ఉంచే మనల్ని పరీక్షించాలనుకుంటున్నాడంటే, ఎందుకంటే ఈ యొక్క ఉపవాసం అనేది దేని గురించి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే మీరు ప్రతి ఒక్క పుణ్యకార్యం మీ మంచి కొరకే చేస్తారు, కానీ ఒక ఉపవాసాలు మటుకు నా కొరకు చేస్తారు. ఎందుకనంటే ప్రతి ఒక్క పుణ్యకార్యం మీకోసమే చేసుకుంటారు, కానీ ఉపవాసాలు నా కోసం. ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఉపవాసంలో ఉన్నాడు. అతను ఏంటంటే ఏ వ్యక్తి చూడట్లేదు. ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ ఉన్నాను. నేను ఒకవేళ ఈ రోజు ఉపవాసం ఉంటే నేను ఒక రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎవరూ చూడట్లేదు కదా, నేను మంచినీళ్లు తాగి అన్నం తినేసి హ్యాపీగా ఉండి బయటికి వెళ్ళి నలుగురి ముందు నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉంటావో నిన్ను పుట్టించిన సృష్టికర్త చూస్తూ ఉన్నాడు. నువ్వు చేసే పనులు, నీ విధానం, నీ మొత్తం కూడా చూస్తూ ఉన్నాడు. మంచినీళ్లు నీ ఎదురుగా ఉన్నాయి కానీ తాగలేవు. నీ భార్య నీ పక్కన ఉంది కానీ నువ్వు నీ భార్యతో కూడా కలవలేవు. నువ్వన్నీ నీ యొక్క కామ కోరికల్ని, నీ యొక్క నఫ్స్ ఏదైతే ఉందో ఈ నఫ్స్ను మొత్తాన్ని కూడా, అంటే ఈ యొక్క నఫ్స్ ఏదైతే ఉందో ఇది చాలా చెడ్డదనమాట. శైతాను కన్నా అతి డేంజర్ ఏదంటే నఫ్స్. ఎందుకంటే శైతాన్ అనేవాడైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని విశ్వసించాడు, కానీ నఫ్స్ ఎట్లాంటిదంటే తలబొరుస్తనం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ నఫ్స్ని కంట్రోల్ చేయాలంటే దానికి ఆకలి అనేది తెలియాలి, ఆకలి బాధ తెలియాలి, దప్పిక బాధ తెలియాలి, తోటి వారి యొక్క వాల్యూ తెలియాలి. ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్నో విశేషాలు ఉన్నాయి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా మనల్ని అటువంటి మంచి పుణ్యకార్యాలన్నీ పొందటం కోసం, మన యొక్క ఆరోగ్యం కోసం ఉపవాసం ఉండటం వల్ల మన యొక్క శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మన యొక్క శరీరాన్ని మనం ఆరోగ్యపరచుకోవచ్చు. ఈ ఉపవాసం ఉండటం వల్ల ఏ వ్యక్తి కూడా సన్నబడదు, ఏ వ్యక్తి కూడా అతను బలహీనపడడు. ఈ ఉపవాసం ఉండటం వల్ల ఎంతో ఎనర్జెటిక్, అంటే మన చెడు కొలెస్ట్రాల్ అన్ని చెడిపోయి దానిలో ఉన్న మంచి కొలెస్ట్రాల్ వస్తాయి. అంటే మనం ఎప్పుడైనా రక్తదానం ఇచ్చినా సరే మన యొక్క చెడు రక్తం మొత్తం ఫస్ట్ వెళ్ళిపోతుంది, తర్వాత కొత్త రక్తం వస్తుంది. కాబట్టి ఎంతో ఎనర్జెటిక్ గా అవుతారు మనిషి. కాబట్టి ఈ ఉపవాసం ఉండటం వల్ల మనకే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ముస్లింకి నేను మనవి చేసుకున్నది ఏంటంటే, ఈ యొక్క రమదాన్ లో ఎన్ని అయితే 30 రోజులు రమదాన్ ఉందో ఈ యొక్క 30 రోజులని ఫరజుగా మీ యొక్క ఉపవాసాన్ని, అంటే ఇది ఒక అల్లాహ్ యొక్క ఆజ్ఞ, ఇది నా మాటలు కాదు అల్లాహ్ యొక్క ఆజ్ఞ. కాబట్టి మీరు కంపల్సరిగా మీ యొక్క ఉపవాసాల్ని పూర్తిగా పాటించండి. పూర్తిగా మీరు ఈ యొక్క రమదాన్ మొత్తం కూడా దైవ భీతిలో కలిగి ఉండండి. మీరు కూడా తర్వాత ఈ యొక్క రమదాన్ తర్వాత కూడా మీరు దైవ భీతిలో ఎక్కువ అవ్వచ్చు. అస్సలాము అలైకుం.